శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తుందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను మనమందరం స్మరించుకోవాలన్న సవాంగ్. అట్టహాసంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు. అభిమానుల కోలాహలం మధ్య జూమ్ యాప్ ద్వారా కేకు కత్తిరించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మాగుంట. దళారీ వ్యవస్థకు తావు లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతుందన్న సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు. ప్రజల వద్దకే పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్న సుధాకర్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. జిల్లా నుండి అమరవీరులైన పోలీస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి జ్ఞాపికలను అందించారు. అనంతరం హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ ద్వారా హోంగార్డ్స్కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. ఉత్తమ పనితీరు కనపరిచిన హోంగార్డ్స్కు ప్రశంసా పత్రాలను అందించారు. పోలీస్ కార్యాలయాల సముదాయంలో కానిస్టేబుల్ నుండి అన్ని స్థాయిల అధికారులకు సాంకేతిక శిక్షణ అందించడానికి అత్యుత్తమ వసతులతో నిర్మించిన టెక్నాలజీ భవనాన్ని ప్రారంభించారు. చాలా సంతోషంగా వచ్చారు. ఓకే సార్ తర్వాత చీరాల డిఎస్పీ వేణుగోపాల్ గారు, దిశ డిఎస్పీ గారు శ్రీ ధనంజయ్ గారు,
అదేవిధంగా సార్ 2019లో సార్ Which district is this? My district. Oh, your district. Yours. Full one town here will be ఏ గోపాలకృష్ణ ఏఎస్ఐ 17/14. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసు శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఎంతో మార్పు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా హోంగార్డ్స్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా పోలీసు శాఖ దేశంలో ఎక్కడా లేని విధంగా వారి కోసం ప్రత్యేకంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని హోంగార్డ్స్కు అధిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను మనమందరం స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా రాష్ట్రంలో పెద్దదైన స్తూపాన్ని ఒంగోలులో నిర్మించారని అన్నారు. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనాపై పోరులో సిబ్బంది అలుపెరగని పోరాటం చేశారన్నారు. తమ రక్షణ కంటే ప్రజల రక్షణ కోసం పాటుపడ్డారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారులు శ్రీరజ్ పాల్రాజ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. Andhra Pradesh stands amongst the highest paid home guards in the country, along with Telangana. So that has been one of the first few decisions which this government has taken. Well, other than that, many other first of its kind welfare measures kuda తీసుకున్నారు. One of them is insurance scheme, 30 lakhs insurance scheme for home guards. అది కూడా మన రాష్ట్రంలో కూడా మన దేశంలో this is the first time, no other state has a scheme like that. అది కూడా లాస్ట్ ఇయర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత we were able to introduce that scheme. That apart, even ex gratia amounts have been sanctioned by the government. Then ఈ కొత్తగా ఇప్పుడు ఈ క్రెడిట్ సొసైటీ, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ క్రియేట్ చేయడము, మళ్ళీ ఇంకా యాక్సెస్ టు ద కోఆపరేటివ్ క్యాంటీన్స్ అది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఐఎమ్ షూర్ దట్ మనం ఇంకా ఏ విధంగా welfare, well-being of the home guards and their families, how to improve their conditions. We will be on that, and we will also be bringing in more new schemes. It's really very contemporary. They ప్రపంచంలో ఇప్పుడు ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అవుతున్నారు. ప్రతి క్షేత్రంలో more and more your lifestyle, your existence will be determined by digital technology. So ఆ డిజిటల్ టెక్నాలజీని తీసుకురావడం మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అది చాలా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక మ్యాండేట్ మనకు ఇచ్చినారు. ఇది చేంజ్ తీసుకురావడం, మార్పులు తీసుకురావడం పోలీస్ డిపార్ట్మెంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రతి ఏరియాలో ఒక మార్పులు కనబడాలని. సో అది ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ చేంజ్ ఈస్ టు బ్రింగ్ ఇన్ మోర్ అకౌంటబిలిటీ. ఐ రియలీ థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ for being very supportive to the police department, to build the police capacities, to make police more efficient, so that the police can serve the society better. Indaga మీ absence lo kuda నేను చెప్పినాను, but I wanted to say in your presence also. So ilanti support, ilanti cooperation, ilanti coordinated kind of engagement is very, very important to maintain law and order, to maintain peace,
and stability, which is very important for development. And then the feel-good factor. People should feel safe, secure, and reassured. So thank you again. Thank you. Thank you very much. Okay, thank you all then. Thank you. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను మాగుంట కార్యాలయంలో గతానికి భిన్నంగా జూమ్ యాప్ ద్వారా అట్టహాసంగా మాగుంట అభిమానులు నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన నివాసం నుండి మాగుంట అభిమానుల కోలాహలం మధ్య జన్మదిన కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాలు పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాగుంట కుటుంబ కార్యకలాపాల్లో పాలు పంచుకొని భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజున తాను ఒంగోలులో లేని లోటు కనిపిస్తుందని, త్వరలో అందరినీ కలుసుకుంటానని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉండే మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషులు శ్రీనివాసులు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు కేకులను కత్తిరించారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో అభిమానులు కేక్ను ఏర్పాటు చేసి కట్ చేసి జూమ్ యాప్ ద్వారా తమ అభిమాన నాయకుడు మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, తాతాప్రసాద్, కుప్ప రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, కె శ్రీనివాసరావు, పులిబ్రహ్మారెడ్డిల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా మాగుంటకి మార్కాపురం శాసనసభ్యులు శ్రీ నాగార్జున రెడ్డి, డ్వామపీడి సీనారెడ్డి, డిపిఓ జీవి నారాయణ రెడ్డి, కొత్తపట్నం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విఆర్సీ రెడ్డి, హనుమారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, సీనారెడ్డి, వీరశేఖర్, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, బేతపూడి రాజేశ్వరి, తూము పద్మతతో పాటు పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి ఒంగోలులో ఏంటంటే మనం ఈ పుట్టినరోజు పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ మనం జరుపుకోలేకపోతున్నాము. అయినా కూడా అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే పద్ధతి ప్రకారం కరోనా సమయంలో జాగ్రత్తగా మనం అన్ని మనం జరుపుకుంటే బాగుంటుందని స్వామి మీ ఆశీస్సులు మాకు కావాలి. మాగుంట కుటుంబం ఎంపీందన్న అభిమానంతో మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు అందరూ కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను మాగుంట కుటుంబంతో పాటు మీరందరూ కూడా ఎప్పుడు భాగస్వాములయ్యి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు కూడా కుటుంబ సభ్యులుగా ప్రతి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కూడా మీరు ఆనందిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నందుకు మరొకసారి మీకందరూ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు నేను లేను అనేది నాకు కూడా అది లోటు కనపడుతూ ఉంది. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని మనం సజావుగా జరుపుకోవాలి. కరోనా పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన సూచనలు మనం తీసుకోవాలి కాబట్టి దయచేసి అందరూ తప్పుగా భావించకుండా
ప్రతి ఒక్కరూ ఈ ఆనందమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను కలుసుకుంటాను. నేను స్వామి హ్యాపీ బర్త్డే. స్వామి సత్యం అక్కడ సత్యం కేక్ తిన్నాము. పద్మ, అన్సరు, మధు ఉన్నాడు, సీను ఉన్నాడు, రామరెడ్డి ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, పెద్దలు మా స్వామి ఉన్నారు. ఇక్కడ ధర్మకర్త ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా రెడ్డి చిన్న స్పీడ్గా పోయినారు. ఎక్కడ పోయినా రామకృష్ణ చూడు అందరు కూడా సంతోషం. అందరినీ కూడా వెనక ఉన్నావు, జిల్లానే ఉన్నాడు. అక్కడ రమ్మారెడ్డి ఉన్నావు. తొలగిస్తే తప్పక మాకు కూడా పైన వద్దు, పైన వద్దు. జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్త. అందరూ కూడా ముందు అనుకున్నారు. అందరూ మళ్ళా కూడా గారు బాగున్నారు కదా, మీరు కూడా సీను ఎలా ఉన్నావు? బాగున్నావు సీను? హనుమారెడ్డి కృష్ణ, కృష్ణ సీను ఉన్నాడు అక్కడ. అందరూ గుడ్ గుడ్, సంతోషం. ఎలా ఉన్నావు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా కరోనా వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో అనేది అందరికీ తెలుసు. మన అభిమాన నేతని నేరుగా కలిసే అవకాశం లేపటికీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోసం ఈ జూమ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన అభినందనలు తెలియటానికి మాగుంట అభిమానులందరూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ రోజున అన్నకి మీ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, మంచి నాయకుడు, ప్రతి ఒక్కరిని చిన్న పెద్దని ఒకే రకంగా పిలుకరించే మహానేత ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట కుటుంబానికే చెందుద్ది. అలాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 100 ఏళ్ళు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు కార్యకర్తల మధ్యలో జరిపించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే వారి గురించి ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూ ఉండేదే. ఎందుకంటే దాత్రత, దానాగుణం ఉన్న కుటుంబం మాగుంట కుటుంబం. ప్రతి ఒక్క విషయంలోనూ ఈ జిల్లాకి మేమున్నామని పేదవారికి అండగా ఉండే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం. అలాంటి నాయకుడికి జిల్లా వ్యాప్తంగా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మాగుంట గారి సమక్షంలో ఈ యొక్క పండుగను మనం బ్రహ్మాండంగా జరుపుకునే వాళ్ళం. కానీ ఈ కరోనా పాండమిక్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తర్వుల ఆదేశానుసారం తప్పనిసరిగా మనందరం ఈ పండుగను జరుపుకోవాలి. కాబట్టి మాగుంట గారు మనందరికీ జూమ్ ద్వారా కూడా తన యొక్క పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటాము. దాని సందర్భంగా చెన్నైలో తన నివాసంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని కేక్ కట్ చేశారో అదే టయానికి మన మాగుంట కార్యాలయంలో మాగుంట ఫాలోయర్స్ అందరి సమక్షంలో ఈరోజు మాగుంట వాళ్ళు ఈ యొక్క పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విద్యాదాతగా, మంచినీటి ప్రదాతగా, అందరికీ ఏ ఆపద వచ్చినా కూడా ప్రకాశం జిల్లాలో కార్యకర్తలందరికీ నేనున్నానని చెప్పే వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం యథావిధిగా బ్రహ్మాండంగా మళ్ళీ మన 2021లో మన యొక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.
అందరి తరపున మరొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఎల్లకాలం ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఏ విధంగా ఉండాలో కోరుకుంటూ మీ ప్రసాద్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ కార్యక్రమంలో భాగంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ఆయనకు ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరి మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మాగుంట ఫ్యామిలీ అనగానే ప్రజలందరికీ కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఒక గుర్తింపు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఏ ప్రజలను అడిగినా కూడా, ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా కూడా వాళ్ళు దహార్తి తీర్చి విద్యాభివృద్ధులు నేర్పేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు. అందరికీ మంచిగా పలకరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే అంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక పండగ వాతావరణం కనిపించినట్టుగా ఉంటుంది. అలాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మరి ఉండాలని దేవుని కోరుకుంటూ మరి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి బర్త్డే శుభాకాంక్షలు చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో పండుగ వాతావరణంతో మనము మన మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న పుట్టినరోజుని జరుపుకోనుతున్నాము. ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల మనం అన్నగారి పుట్టినరోజు జరుపుకోలేక ఇలా ఈ పండుగ వాతావరణంలో మనం ప్రతి సంవత్సరం ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మనకి ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్ద ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కరోనా నివారణకు గ్రామస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చేలా చూడాలని సూచించారు. చినగంజాం మండలం మోటుపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా ఆ గ్రామంలో సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ, మహిళా పోలీస్, ఆరోగ్య కార్యకర్త ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండోసారి కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షలు చేయించుకునేలాగా చూడాలని అన్నారు. సచివాలయం పరిధిలో 450 మంది పెన్షన్లు పొందుతున్నారని, ఆ వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, గోదాముల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి అనే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె విజయకుమారి, ఎంపీడీఓ డి విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ కృష్ణమోహన్, చినగంజాం పిహెచ్సి డాక్టర్ విజయకుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఒక టాస్క్ ఫోర్స్ లాగా గ్రామాల్లో తిరిగి ప్రజల్లో మరి ఈ కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచి వాళ్ళు ఏదైనా సరే ఈ కంటైన్మెంట్ చర్యల్లో భాగంగా టెస్టింగ్ కానీ, ట్రీట్మెంట్కి కానీ, అట్లాగే కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కానీ ముందుకు వచ్చే విధంగా కాస్త మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందనిపించింది. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో ఇప్పటికే ఈ మండల టాస్క్ ఫోర్స్కి అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ కండక్ట్ చేసి తిరిగి మండల స్థాయిలో ఈ గ్రామ సచివాలయం నుంచి ఎవరైతే కీ ఫంక్షనరీస్ ఉన్నారో పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓ, మహిళా పోలీస్, ఏఎన్ఎం, ఆ తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ప్రజలకు చేరువుగా ప్రభుత్వం నుంచి అనేక సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒకసారి ఈ కరోనా ఆపరేషన్స్ పట్ల మరి అవగాహన కల్పించి ఇంకా మెరుగైనటువంటి స్థాయిలో మనం కోవిడ్ కంట్రోల్ చేయాలని చెప్పి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని సంతనూతరపాటు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఒంగోలు నగరంలోని 43వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక డివిజన్ అధ్యక్షులు కండే రమణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. 43వ డివిజన్లో అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న డివిజన్లో ప్రజలందరికీ సంతనూతలపాడులో ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అనంతరం స్థానిక ప్రజల వద్ద నుండి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ రెడ్డి, సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, ఓబుల్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కండె నాగమ్మతో పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 43వ డివిజన్లో గ్రామ సభని నిర్వహించుకోవడం జరిగింది. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ప్రజా సమస్యలను విందామని తెలుసుకుందామని వచ్చాము. వాటితో పాటు మొన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి 43వ డివిజన్లో సుమారుగా 700 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు ఎంపిక కాబడ్డారు. అయితే మాకు ఎర్రజర్ల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆ రోజున అనుకున్నారు. కానీ స్థానికంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే అనగా పార్లమెంట్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజాభిష్టం మేరకే చేస్తాము. అలాగనే 3,50,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ ఈ ప్రాంతంలో వేయటానికి అతి త్వరలో కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. అలా విద్యుత్ దీపాల స్ట్రీట్ లైట్స్ సమస్య ఉన్నాయి అన్నారు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నాయి అన్నారు. వాటన్నిటిని కూడా మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించి తక్షణమే ఆ సమస్యలన్నింటికి బాలినేని వాసు గారి యొక్క నాయకత్వంలో మేము ఇక్కడ బాధ్యతతో పనిచేస్తామని మీ ద్వారా మనవి చేసుకుంటాం. కొంతమందిని కోర్టులకు పంపి అసంబద్ధమైన వైద్యాలు ఇచ్చి స్థానికంగా ఉన్న జనార్దనేమో అది ఇండస్ట్రియల్ ఏరియా అని ఎర్రజర్ల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు 2,000 మందికి లబ్ధిదారులు ఉంటే 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకేం పని పాట లేదు. చేస్తున్న మంచిని చెడగొట్టడం, అడ్డుపూలలు వేయటం, ఆటంకాలు కల్పించటం, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేయాలనే కార్యక్రమం జరుగుతుంది. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల మనసులోకి ఆయన ఇప్పటికే అనేక పథకాల రూపంలో సహాయం చేశాడు. ఈ కోవిడ్ టైంలోనే సుమారుగా 80,000 కోట్ల రూపాయల డబ్బులను లబ్ధిదారులకు డైరెక్ట్గా ఖజానా నుండి లబ్ధిదారుల యొక్క అకౌంట్లో వేసిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని. ఈ చెత్త రాజకీయాలు, ఈ దొంగ రాజకీయాలు, ఈ దాగుడుమూతల రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మీ ద్వారా మనం చేస్తున్నాం. ఈ పార్లమెంట్ పరిధిలోనే ఇళ్ల స్థలాలు కావాలని దాని మీద మనం ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గతంలో మనకు సంబంధించి మన వార్డులో దాదాపు 4 పనులు, దాదాపు 40 లక్షల రూపాయల పనులని ఈ వార్డులో ఎమ్మెల్యే గారి ద్వారా మనం కేటాయించడం జరిగింది. కాంట్రాక్టర్లు ఈ కోవిడ్ వచ్చినందు వలన మనకి ఇబ్బంది జరిగింది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు నిన్న ఎంఈ గారిని, మున్సిపల్ ఇంజనీర్ గారిని పిలిచి రివ్యూ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఏదన్నా అదనంగా ఇక్కడ ఏదైనా కాలువలు కానీ రోడ్లు కావాలన్నా మన ఎమ్మెల్యే గారికి మీరు అర్జీ రూపంలో ఇక్కడ ఇచ్చినట్టయితే అవి కూడా నెక్స్ట్ ప్రయారిటీలో మీకు ఇక్కడ అన్ని ఏర్పాటు చేసేదానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఎన్నైనా పేదవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉండి మీ దగ్గరుండి ఇప్పియండి అని చెప్తే 300 ఇళ్ల స్థలాలు మనం దగ్గరుండి ఇప్పించాము. ఇంకా రానోళ్ళకు కూడా ఎవరైనా ఉంటే మన వాలంటీర్ల చేత కంపల్సరీగా మీరు పెట్టుకుంటే మళ్ళీ వస్తాయని కూడా ఎమ్మెల్యే గారు ఈ సభ కూడా వచ్చి చెప్పడానికి వచ్చారు. అట్లాగే సార్ మాకు 40 లక్షల రూపాయలు రోడ్లు, కాలువలు డిఈ గారిని, ఏ గారిని కలిస్తే ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. ఒక్క రోడ్డు కానీ ఒక్క కాలువ కానీ ఇంతవరకు ఏం మొదలు పెట్టలేదు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో క్రికెట్ క్రీడాకారులు నెట్ ప్రాక్టీస్ చేసుకునేందుకు క్రీడా మైదానంలోకి అనుమతించాలని క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా శర్మ కళాశాల మైదానంలో తాళాలు వేసి క్రీడాకారులను లోనికి అనుమతించడం లేదని క్రీడాకారుల తల్లిదండ్రులు జై శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీఈఓ ఫిర్యాదుకు స్పందించి క్రీడాకారులను మైదానంలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ తమ కళాశాల మైదానం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రీడాకారులను లోనికి అనుమతించడం లేదని తెలిపారు. ఈ విషయం జిల్లా మంత్రితో చర్చించి న్యాయం చేయాలని క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సిఎస్ఆర్ శర్మ కాలేజీ గ్రౌండ్లో గల
ఏసీఏ ఆధీనంలో ఉన్న గ్రౌండ్లో జిల్లాకు సంబంధించిన ఎంతోమంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తూ ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళుతున్నారు. గత కొన్ని రోజులుగా అదే గ్రౌండ్ మూత వేసి క్రికెట్ ప్రాక్టీస్కి అంతరాయంగా ఉంది. అది వాళ్ళ మేనేజ్మెంట్ మారటం కానీ ఏది కానీ వాళ్ళు చూసుకోవాలి. పిల్లల్ని ఆపడం అనేది అది కరెక్ట్ కాదు. మా యొక్క విన్నపం ఏసీఐకి కానీ మినిస్టర్ గారికి బాలినేనికి కానీ మేము చేస్తుంది ఏందనగా పిల్లల్ని లోన ప్రాక్టీస్కి వాళ్ళకి క్రీడా కార్యక్రమాలకి అనుమతించవలేను. వాళ్ళ మేనేజ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు పైన మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేగాని పిల్లల ప్రాక్టీస్కి కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమని మా యొక్క విన్నపం ముఖ్యంగా. దానికోసమే ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కలిసామండి. వాళ్ళు ఏదో కారణం చెప్తా లేట్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఎక్కువ రోజులు ఒక క్రీడాకారుడు ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళ నైపుణ్యం అంతా వెనకబడిపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఇదంతా కన్సిడర్ చేసి వాళ్ళు కానీ పెద్ద మనసుతో ఏసీ వారు కానీ మినిస్టర్ గారు కానీ దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకొని క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది గ్రౌండ్ తెరిచి కనీసం నెట్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా అయినా తోడ్పడాలని అది ఏసీ కానీ ఈ గ్రౌండ్ చేస్తున్న వాళ్ళకి కానీ పెద్దలకు కానీ మా విన్నపం అండి. కానీ ఈరోజు పేపర్లో చూసాము, అసలు మేము ఈ పిల్లకాయలను ఎవరిని ఈ చేయడానికి రానియమని చెప్పారండి. అది చాలా బాధాకరమైన విషయం. మేము అది చూసి మాకు బాధ కలిగి మేము ఇది చేస్తున్నామండి. మాకు రాజకీయాలు అనవసరం అండి. కానీ ఎందుకంటే పిల్లకాయలను దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాలో యువత ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు క్రికెట్ నేర్చుకునేవాళ్ళు, చాలా బాధపడుతున్నారు. అందుకనండి మాది వేరే విధంగా ఏం కాదు, రాజకీయాలకు అతీతంగా మీరు అర్థం చేసుకొని ఆ గ్రౌండ్ని తెరిచి పిల్లకాయల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ గ్రౌండ్ని తీసి వాళ్ళకి నెట్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా కల్పించాలని మా అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.